చెప్పండి బ్రదర్, ఏంది మీ ఇష్యూ ఏంది? మరోసారి గ్రూ గ్రూప్ 1 అభ్యర్థులు కావచ్చు, నిరుద్యోగులు ధర్నా చౌక్ రావడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ధర్నా చౌక్లో మేము ధర్నా చేయడానికి ముఖ్య కారణం టీజీపీఎస్సీ చేసినటువంటి అవకతవకలు. టీజీపీఎస్సీ స్టార్టింగ్ ఎంటైర్ ప్రాసెస్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని అవకతవకలు చేయాలనో ప్రతి ఒక్కటి చేస్తూ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ 2022లో ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కొన్ని కారణాల వల్ల అది మొత్తం క్యాన్సిల్ అయిన తర్వాత 2024 ఫిబ్రవరిలో మళ్ళీ 503+60 పోస్టులు పెంచేసి మళ్ళీ కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ని ఎంటైర్ ప్రిలిమ్స్ కూడా కండక్ట్ చేశారు. ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన తర్వాత ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి మెంబర్స్ 31,403 మంది అయితే వాళ్ళందరూ అక్టోబర్లో 2024లో మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో 21,093 అంతమంది ఎగ్జామ్ రాస్తే వీళ్ళు రిజల్ట్ మాత్రం 21,103 మెంబర్స్కి ఇస్తారు. ఈ 10 మంది ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ 10 మంది ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు ఎవరెవరు అనేది మేము ఆరోపిస్తున్నామంటే ఎమ్మెల్సీ, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ తెలంగాణ పెద్ద మనిషి అంటున్నటువంటి వ్యక్తి యొక్క మనిషి అనేటువంటిది ఒకరు. మాజీ టీజీపీఎస్సీ సభ్యులు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టీజీపీఎస్సీ సభ్యుల యొక్క కొడుకులు మేనల్లులు వచ్చిరనేటువంటిది ఆరోపిస్తూ ఉన్నాం. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గురు వృద్ధుడు అన్నటువంటి వ్యక్తి యొక్క మనవరాలు కూడా వచ్చిందని, అదే గురు వృద్ధుడు నాయకుని యొక్క ప్రోద్బలంతో ఒక ఎంపీపీ కూతురుకు కూడా ఇచ్చారనేటువంటిది తెలుస్తూ ఉంది. ఖమ్మం జిల్లాలో చెందినటువంటి ఒక ప్రముఖ మంత్రివర్యులు, వారికి సంబంధించినటువంటి మేనకోడలు, ఆ మంత్రికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి, అతనికి కూడా వచ్చిందనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మరో మంత్రి 2 పోస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చారనేటువంటిది మేము ఆరోపిస్తూ ఉన్నాం. కానీ మేము ఈ టీజీపీఎస్సీకి ట్రాన్స్పరెన్సీగా మీరు ప్రతి ఒక్క దాంట్లో పాటించాలని తెలియజేస్తూ ఉన్నాం. ఏంటంటే మీరు కొన్ని హాల్ టికెట్స్ ఫస్ట్ అయితే హాల్ టికెట్స్ వేరు ఇచ్చారు. యూపీఎస్సీ కానీ వేరే పిఎస్సీస్ కానీ ప్రతి ఒక్కటి ఒకే హాల్ టికెట్ని మెయింటైన్ చేస్తుంది ఫస్ట్ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం. కానీ టీజీపీఎస్సీ ఎందుకు ఈ యొక్క హాల్ టికెట్ని చేంజ్ చేసిరు? దాంతోపాటు కొన్ని సెంటర్లలో అత్యధికంగా సెలెక్ట్ అవ్వడం, కొన్ని సెంటర్లలో 0 సెలెక్షన్ అవ్వడం, ఇది చాలా దారుణం. అదే ఉమెన్స్ కాలేజ్ అనుకుంటాం, ఉమెన్స్ కాలేజ్లో 18-19 సెంటర్లలో అందరు ఉమెన్స్ని పెట్టారు కాబట్టి ప్రతి ఒక్క 74 మంది వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. కోర్టుకు చెప్తారు టీజీపీఎస్సీ వాళ్ళు వాష్రూమ్ లేవని చెప్పి మేము బాయ్స్ని ఇది చేయలేదు. తర్వాత కొన్ని కెమెరాలు వాళ్ళు బాయ్స్ అందరూ అందులో కెమెరాలు ఫిక్స్ చేసి వెళ్తారని చెప్పి కెమెరాలు ఫిక్స్ చేస్తారా? ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెక్ చేస్తారు కదా, స్టార్టింగ్ చెక్ చేస్తారు. కెమెరాలు ఏ విధంగా తీసుకెళ్ళి వాళ్ళు కెమెరాలు ఫిక్స్ చేస్తారనేటువంటిది కూడా ఈ ఆరోపణను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవాల్యుయేషన్ ప్రాసెస్ మొత్తం రాంగ్ చేశారు. ప్రొఫెసర్లు కాకుండా ఈ డిగ్రీ లెక్చర్లతో దిద్దారు. ఒక్కొక్క పేపర్లో 6 నిమిషాలు అనేటువంటి ఇది చెప్తా ఉన్నారు. 6 నిమిషాలు ఏ విధంగా? ఎల్కేజీ స్టూడెంట్ పేపరు కనీసం 6 నిమిషాలు దిద్దారు. మేము కలెక్ట్ డీటీలు తర్వాత డిఎస్పీలు అయ్యేటువంటి వారి ఒక పేపర్లు 6 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తారు. అదే ఉర్దూ మీడియానికి సంబంధించింది 9 మెంబర్లు రాశారని చెప్పారు. ఫస్ట్ ఆ 9 మందిలో 7 మెంబర్స్ 450 దాటిందన్నారు. కానీ ఇప్పుడు చెప్తారు నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో 10 మంది రాశారని చెప్తారు. ఏ విధంగా ఒకరు ఎక్స్ట్రా అయ్యారు అందులో? అది ఎంటైర్ 563లో ఒకరే ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా తప్పు. దీనిపై జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే ఆయన రాజీనామా చేయాలి. నవీన్ నికోలస్ గారు మీరు కూడా రాజీనామా చేయాలి. ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ని టీజీపీఎస్సీ కాకుండా జాయింట్ కమిషన్ ఏర్పాటు చేయాలి. జాయింట్ కమిషన్లోనే ఈ టీజీపీఎస్సీ చేస్తే అంతే అవకతవకలే జరుగుతాయి. వీళ్ళందరూ అమ్ముకుంటా ఉన్నారు. టీజీపీఎస్సీ ఈ ప్రభుత్వం అంతా కలిపేసి నిరుద్యోగులను పొట్టగొడతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు వెంటనే రద్దు చేసేసి ఈ యొక్క మేధావి వర్గాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా యూపీఎస్సీ వీళ్ళు కండక్ట్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పినటువంటి వాళ్ళ పేర్లలో అంటే ఎవరైతే అధికారుల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటున్నారో ఈ డేటా అంతా మీకు ఎలా వచ్చింది అసలు? ఇది ఒక్కసారి చూపిస్తారా? ఈ డేటా అనేటువంటిది మేము కోర్టుకు చూపిస్తాం. ఇప్పుడు ఇది చూపిస్తే మళ్ళీ నాపై ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేస్తారు. వీళ్ళు నాపై పరువు నష్టం దావా కూడా వేయడానికి రెడీగా ఉంటారు. సో ఇదిగా వీళ్ళ కుటుంబాలకి ఎందుకు వస్తుంది? మనం తెలంగాణ తెచ్చుకుంది ఎవరి కోసం? తెలంగాణ తెచ్చుకుందాం, నీళ్ళు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తోనే కదా. నియామకాలు
ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే పైన ఉన్నారో వారి కుటుంబాలకి, ఈ రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మాత్రమే ఉంది. నువ్వు చెప్తుంటే నాకు నిన్న ఒక అంశం గుర్తుకొస్తుంది. ఒక మంత్రి ఇంకో మంత్రిని ఏదో ఎర్రనాటి గింజనని చేసిండు అని చెప్పి. అదే ఇప్పుడు కొండా సురేఖ గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వాళ్ళిద్దరు కన్వర్జేషన్ చేసుకుంటా ఉంటారు. అన్న మా మా అన్నగారి మనవడికి జాబ్ ఇవ్వాలని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన మేము ఎన్ఐటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాం, మేము జాబులు చేసి మేము వదిలేసి వచ్చినాం ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల కోసం. మీరేందంటే మీ యొక్క మంత్రుల ప్రోద్బలంతో మీ కుటుంబాలకు సిగ్గు అనిపిస్తలేదా? శ్రీధర్ బాబు గారికి కావచ్చు, కొండా సురేఖ్ గారికి కావచ్చు, సిగ్గుపడాలి. మిమ్మల్ని మేము ఎన్నుకున్నందుకు ఎంత పిచ్చిగా ఎంత 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 వరస్ట్ అంటే వరస్ట్ మంత్రులుగా మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం షేమ్ అండి, ఇది షేమ్. కానీ ఇంకోవైపు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టున్నారు, మేము పకడ్బందీగా చేసాము, ఎక్కడ కూడా తప్పులు జరగలేదు, కావాల్సుకొని బురద చల్లుతా ఉన్నారు, కొన్ని అవి తీసుకొస్తా ఉన్నారు. టీజీపీఎస్సీ చెప్తా ఉంది ఈ విధంగా. కొంత కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు అయితే చెప్పులతోనే కొడతామంటా ఉన్నారు. చెప్పులతో కొట్టడం కాదు, విద్యార్థులతో నిరుద్యోగాలతో చెలగాటం చేస్తే ప్రభుత్వాలు ఏ విధంగా కూలిపోతాయో తెలుసు. విద్యార్థులకు ఆరంభం విప్లవాలకు ఇది ఒకటి, విప్లవాలకు ఆరంభం అక్రమాలైతే గతి తప్పిన ప్రజాస్వామ్యమా, క్రమం తప్పిన రాజకీయమా, క్రమం తప్పిన ప్రభుత్వ విధానాలు, క్రమం తప్పిన టీజీపీఎస్సీకి తిరిగి ఎప్పుడు సక్రమంగా శ్రీకారం చుడతాయో అంతవరకు విప్లవాలు అంతవరకు శ్రమిస్తూనే ఉంటాం, విశ్రమిస్తూనే ఉంటాం. దాంతోపాటు ఉద్యమాలకు ఊపిరి పోస్తూనే ఉంటాం అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అసలు ఏం చెప్తావు? టీజీపీఎస్సీ వాళ్ళేమో ఎక్కడ తప్పులు జరగలేదు అంటున్నారు, మీరేమో ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఇది ఆరోపణలు కాదు, మీరు ప్రెస్ నోట్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు కదా. ఉర్దూ మీడియంలో సింపుల్ ఒకటే, ఉర్దూ మీడియంలో ఫస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు అది ఎప్పుడు ఇచ్చారంటే అన్న 13 మార్చ్ 2025 నాడు టీజీపీఎస్సీ ప్రెస్ నోట్ ఇస్తే 9 మెంబర్స్ రాశారని చెప్పారు మీరు జిఆర్ఎల్ ప్రకటించేటప్పుడు. కానీ 15 ఏప్రిల్ 2024 నాడు 10 మెంబర్స్ అయ్యారు. ఒకరు ఏ విధంగా ఇంక్రీజ్ అయ్యారు అది చెప్పాలి కదా. అది సిల్లీగా చెప్తా ఉంటారు. మళ్ళీ ఈ మాన్యువల్ చిన్న తప్పులు జరిగిందని. మళ్ళీ ఇంకొకటి, ఇది చాలా దారుణం. పక్కన కూర్చున్న వాళ్ళు, ముందు వెనకాల కూర్చున్న వాళ్ళకు సేమ్ మార్క్స్ వస్తాయా? ఎల్కేజీ స్టూడెంట్ రాదు, ఫస్ట్ క్లాస్ తర్వాత 10th క్లాస్ వాళ్ళకి రాదు, ఇంటర్మీడియట్లో రాదు. ఇది 8వ వింత. అది ఒకే సెంటర్లో కూర్చున్న వాళ్ళకి 30 మందికి వస్తుంది, 40 మందికి వస్తుంది, ఒక్కొక్కరు వెనకాల కూర్చున్న వాళ్ళకి వస్తుంది. ఇదంతా ప్రభుత్వం యొక్క తప్పిదం, టీజీపీఎస్సీ యొక్క తప్పుదం. ప్రభుత్వం కంటే టీజీపీఎస్సీదే. ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, మీరు నిరుద్యోగులతో పెట్టుకుంటా ఉన్నారు, మాతో పెట్టుకోకండి. మాతో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ యొక్క పుట్టగతులు ఉండవనేటువంటిది చెప్తా ఉన్నాం. వస్తాయి కదా స్థానిక ఎలక్షన్లు, అప్పుడు కూడా చూపిస్తారు నిరుద్యోగులు అని తెలియజేస్తా ఉన్నాం.